హాయ్ అండి. చామంతి మొక్కలు చూడండి, ఇవి హైబ్రిడ్. 3 మొక్కలు 3 కలర్స్ తీసుకున్నా నేను నర్సరీలో. వాళ్ళు ఇచ్చినప్పుడు ఫ్లవర్స్ మాత్రమే మనకి వచ్చాయి. తర్వాత అసలు ఒక చిగురు పెట్టట్లేదు మొక్కకి, ఒక మొక్క రావట్లేదు, మొత్తం అయిపోయినాయి. ఇంకా ఈ ఒక్కసారికే పనిచేస్తాయి వాళ్ళు, తర్వాత రావు. అదే నాటు చామంతి అనుకోండి, మనకి మొక్క ఫ్లవర్స్ వస్తాయి. ఈ సీజన్లో వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మనకి మొక్క అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. అందుకని హైబ్రిడ్ తీసుకోవద్దు, ఎవరు కొనొద్దు, నాటియే కొనండి. నాటు చామంతిలో ఎన్ని కలర్స్ ఉంటే అన్నీ మనం గార్డెన్లో పెట్టుకోవచ్చు, అందంగానే ఉంటుంది, మనకి మొక్క ఎప్పుడు ఉంటుంది. చూడండి, ఇది నాటుది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, లోపల ఎల్లో, బయటేమో వైలెట్ లైట్గా. ఇది వైలెట్, ఇదేమో ఎల్లో. ఒకసారి కోసాము, ఇది 2 మొక్కల పూలు నాటి. ఇవి మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఉంటుంది. ఇప్పుడు తర్వాత కూడా రెండోసారి మళ్ళీ మనకి ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది రెండోసారి స్టార్ట్ అవుతుంది మొగ్గలు. ఇది చూడండి, ఆ ఫ్లవర్స్ అయిపోయినాయి, తర్వాత లేదు, ఇంకా మొత్తం అయిపోయినట్టే, మనకి ఇంకా రావు. ఇక్కడ అవుతుంది నాటుది, చూడండి, ఇది నాటుది. నేను చిన్న మొక్క తీసుకొచ్చాను, అప్పుడు ఫ్లవర్స్ లేవు, నేను చూసుకోలేదు అసలు ఏం ఫ్లవర్స్ ఉన్నాయో కూడా చూడలేదు. అందులో అలా ఉన్నాయి. అది అలా అలా బతికి నాకు పోయిద్ది అనుకున్న మొక్క కూడా బతికింది. ఈ కవర్లోనే పెట్టాను నేను, కవర్లోనే ఉంచేసి ఈ కుండీలో దించేదాన్ని. దాంట్లో ఏర్లు ఉంటాయి కదా, అది లోపలికి వెళ్ళిపోయి ఈ టబ్లో ఇంకా కదిలిస్తే మొక్క ఏమన్నా ఇద్దని నేను అలాగే ఉంచాను. అయితే ఒకసారి వాటర్ పోసేటప్పుడు మాత్రం నాకు ఈ చేయి తగిలి కొమ్మ ఒకటి విరిగిపోయింది. ఈ కొమ్మను తీసుకొచ్చి నేను మళ్ళీ ఈ మొక్క మొదట్లో ఈ కుండీలో నాటా. అది కానీ మన అసలు మొక్క కంటే కూడా ఈ మొక్క చూడండి, కొమ్మ పెట్టింది, ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. నాటు ఇది తెస్తే ఇలా అవుతాయి అన్నమాట, మనకి డెవలప్ అవుతాయి. అదే మనం హైబ్రిడ్ తెచ్చామనుకోండి, మొక్క 1 నెలలో ఉన్న ఫ్లవర్స్ అయిపోతాయి, మళ్ళీ మనకి ఫ్లవర్స్ రావు. ఇది చూడండి, నేను ఒక నెల రోజుల నుండి చూస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు ఫ్లవర్స్ వస్తాయి అని, మొగ్గలు వచ్చిన కాడ నుండి. కానీ ఆ టైం వచ్చేటప్పటికి చక్కగా ఒక వారం 10 రోజుల్లోనే మొక్క మొత్తం ఫ్లవర్స్ వచ్చేసింది. కలర్ కూడా చాలా అందంగా, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలాగే డెవలప్ చేయండి గార్డెన్ని, తక్కువ బడ్జెట్తో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.